థ్యాంక్ యూ సిస్టర్ గారు. నెక్స్ట్ వీక్ నుంచి మరి ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడాలనుకుంటే కనుక దయచేసి నాకు ముందుగా తెలియజేస్తే నేను నాకు ఏదైనా చూసి మరి మీకు అనుకూలంగా తయారు చేయాలని ఆశపడతాను. దయచేసి సహకరించాల్సింది కోరుతున్నాను. ఇంకెవరు లేదు కదా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా తల్లి నుంచి కలుగుని చెప్పబోయే వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేస్తుందాం. ప్రతి ఒక్కరు తల్లి వచ్చినట్లయితే చెప్పబోయే వాక్యం నిమిత్తం దాసన ప్రార్థన అనిపిస్తారు. మధ్యాహ్న సమయంలో ప్రధాన ఈ యొక్క వాక్యం నిరీక్షణ
చేసుకున్న హృదయంలో భద్రపరుచుకొని ప్రభావ ఈ వాక్యానుసారంగా ఈ నడుచుకుంటూ సహాయం అందించడానికి సమయంలో ప్రభావ మీ యొక్క కొరతలను ప్రభావ నిలుపుస్తుంది ఆ యొక్క కొరతలను ఏ విధంగా పూర్తిస్తున్నామని మేము చూస్తూ ఉంటాండి ఏదైనా ప్రభావం సమస్తము ప్రభావాలు ఇస్తూ ఉంటుంది నేను గ్రహించలేకపోతున్నాను ప్రభావ గ్రహించగా మీ యొక్క ఇవ్వడంలోనే బాగు మా తండ్రి ఇచ్చిందని మీ యొక్క వాక్యంలోనే బాగు మా తండ్రి ఇచ్చిందని వేసేయాలి ఈ సన్నిధిగా ఎవరికి వారికి తండ్రి క్షమించి మరి ఒకసారి పరిస్థితి సహాయం ఇచ్చింది నీకు చేత వారి చేత మమ్మల్ని ఆశీర్వదించిందని శ్రేష్ఠమైన ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువులకు మేమైతే ద్వారా మీ అందరికీ ప్రభు నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారం రాత్రి 9 గంటలకు మా మేనమామ గారు చనిపోయారు. దయచేసి వారి